టెర్రస్ గార్డెన్లో సాగు మాత్రమే కాదు, వీటితో మహిళలు ఇంటిని మరింత శోభనీయంగా మలుచుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే వృధాగా ఉన్న కూల్ డ్రింక్స్ బాటిల్స్లో ఆకుకూరల సాగు చేస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మిద్దె తోటలో ఎన్నో రకాల పంటలను సాగు చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు. అబ్బాయి బర్త్డే అప్పుడు చాలా బాటిల్స్ అయిపోయినాయి. సరే ఇవి ఏం చేద్దాము అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాము. జనరల్గా జస్ట్ ఇవి ఇక్కడ సైడ్ క్యాప్ సైడ్ కట్టాము, ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టి ఇట్లా పెట్టాము. ఇది జనరల్ తాడు అంతే. ఇది అసలు ఈ వెయిట్ పట్టలేదేమో అనుకున్నాము, కానీ అసలు ఏం ఇప్పటివరకు అయితే లేదు, ఏం అవ్వలేదు. ఇది సెకండ్ టైం నేను ఇట్లా వేయడం. వీటిలో ఒకసారి వేసాను. ఇది మెంతి కూర చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఈ మెంతి కూర కూడా ఓన్లీ 1 వీక్లో వచ్చేస్తుంది అసలు. లైఫ్ టైం కూడా ఈ క్రాప్ది అంతే. ఇది పప్పుకు అట్లా కూడా వేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్ కూడా ఇది. అండ్ ఇంకా ఇది చాలా కాస్ట్ కూడా. యాక్చువల్గా మెంతికూర బయట చిన్న చిన్న కట్టలు 5 రూపాయల కట్ట అట్లా నేనే కొన్నాను. కానీ ఇక్కడ చూస్తే అయ్యో అసలు 7 రోజుల్లో పెంచుకోవచ్చు. ఇది ఈవెన్ ఓన్ హౌస్ అని ఏం కాదు, రెంట్ వాళ్ళు లేదంటే అపార్ట్మెంట్స్లో అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి బాటిల్స్లో ఈజీగా వచ్చేస్తుంది. కానీ మెంతికూరకి కంపల్సరీ ఎండ అయితే తగలాలి. ఎండ లేకుంటే కొంచెం అవి ఇట్లా ష్రింక్ అయినట్టుగా ఉంటాయి. అంటే ఇట్లా ఫాస్ట్ గ్రోత్ రాదు, వస్తుంది, గ్రోత్ అవుతుంది, కానీ ఇట్లా ష్రింక్ అయినట్టు అవుతాయి. ఇందులో ఇట్లా 5 వేసేసాను. ఒక దాంట్లో తీసిన తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో వేసేస్తాను. ఇది ఇందులో వేస్తాను, ఇప్పుడు తీసిన వెంటనే వేస్తాను, నెక్స్ట్ వీక్ ఇది వేస్తాను అట్లా. సో కంపల్సరీ ఈ కాలంలో అయితే నాకు మెంతికూర రెండు బాటిల్స్ కంపల్సరీ ఉంటుంది. ఈవెన్ పాలకూర అట్లా వేసినా వస్తాయి, ఇందులో రాదని ఏం కాదు. ఈవెన్ నేను ఇది సెకండ్ టైం వేసిన ఏం మట్టి అలా ఏం మార్చలేదు, అయినా కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి. ఇప్పుడు వర్షానికి ఇంకా బాగా వచ్చినాయి. ఇది మెంతికూర పెద్దగా అయిపోయింది, ఇవి తెంపాలి. మా అబ్బాయి స్పూన్తో పోసేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి నేను చూసుకోకపోతే. ఇవి ఎక్కువైపోయినాయి విత్తనాలు కూడా, అందుకనే ఇవి ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి. పిల్లలకు కూడా అసలు చాలా లర్నింగ్. 2 years అయినా కూడా వాడు అసలు తెంపడు. మేము తెంపుతామన్నా వద్దు, చెట్టు ఏడుస్తుంది, వాళ్ళ అమ్మ కొడుతుంది అట్లా చెప్తాడు. మాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. వాళ్ళంతా ఇవి చూస్తారు కదా, ఒకరికి హాని కలగొద్దు అన్నది పెయిన్ అవంతా కూడా తెలుస్తుంది. జనరల్గా ఇవి వేస్ట్ అవ్వకుండా ఈ వేస్ట్ బాటిల్స్ని కూడా ఇట్లా యూస్ చేసుకోవచ్చు. చాలా స్పెషల్గా మెంతికూర చాలా బాగా వస్తుంది. నేను మెయిన్గా దానికోసమే యూస్ చేస్తాను. ఇంకా వీటిని హాఫ్ కట్ చేసి అట్లా కూడా ఇక్కడ పెట్టాను. ఇట్లా ఇది మేము బట్టలు ఆరేయడానికి కట్టుకున్నాం ఇనీషియల్గా. ఇంకా ఇది పెట్టిన తర్వాత ఇటు సైడ్ ఏం బట్టలు ఆరేయట్లేదు, వాటికి ఇలా కట్టేశాను. ఇది లిల్లీ, బంతిపూలు, అది గోర్చిక్కుడు చెట్టు, ఇది బంతిపూలు వచ్చింది. ఇంకా ఇది సెకండ్ టైం ఈ పూలు రావడము బాగా వస్తున్నాయి. ఈవెన్ ఇందులో ఇట్లా ఇన్వర్టెడ్ మెథడ్ అని కూడా ఉంటాయి. చెట్టు ఇక్కడ నుండి వేసిన ఇట్లా సైడ్ నుండి పైకి వచ్చేస్తుంది. అది కూడా ట్రై చేయాలి. ఇంకా నేను వేయలేదు. టమాటా పెట్టాను, ఇది కూడా సరిపోతుంది బాగానే. అంటే కాయలు అయితే వస్తాయి కంపల్సరీ. వాము అంటారు. ఇది ఒక ఆకు, ఉప్పు కలిపి తింటే దగ్గు తగ్గిపోతుంది. 3 days తినాలి కంపల్సరీగా. ఇది మా నాన్నమ్మ చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు, ఆకు తింటే దగ్గు తగ్గడమైంది అని మేము ఎక్కిరించేవాళ్ళము. కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాము వాళ్ళ దగ్గర చాలా వాల్యూ ఉంటుందని. ఇట్లా ఈ ఫ్లవరింగ్వి ఇవి నేను ఈ బార్డర్స్ పిల్లర్స్లో పెట్టాను. సో దట్ బటర్ఫ్లైస్ కానీ బర్డ్స్ కానీ అట్లాంటివి, హనీ బీస్ అట్లాంటివి అట్రాక్ట్ అవుతాయి అని. పూలు బాగా వస్తాయి ఇవి. ఇందులో ఇది జస్ట్ ఒకటి పెడితే చాలా వచ్చేస్తాయి. ఇవి మెయిన్గా ఫ్లవరింగ్ అట్లా ప్లాన్ చేసుకున్నాను. వీటిల్లో చిన్న చెట్లు, ఫ్లవరింగ్, ఈ పూలు అట్లాంటివి పెట్టాను. ఇందులో ప్లాస్టిక్ బాటిల్స్ అవి వేస్ట్గా పడేయకుండా ఇట్లా చేసుకుంటే అసలు చాలా యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ వాడుకోవచ్చు. అసలు మిద్దె తోటలో అయితే పనికిరాంది ఏమీ ఉండదు. టబ్బులు, వేస్ట్ బకెట్స్, ఇట్లా సిమెంట్ బస్తాలు ఏవైనా మ్యాక్సిమం యూజ్ చేసుకోవచ్చు మనం పెట్టుకోవాలనుకుంటే. జస్ట్ కొంచెం థాట్ ప్రాసెస్ అంతే, కొంచెం క్రియేటివ్గా ఆలోచించి ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇందులో వస్తాయా అని అన్నారు నేను పెట్టినప్పుడు కూడా. ఇది ఇక్కడ తులసి పెట్టాను, తులసి చెట్టు కూడా బాగా వస్తుంది. మెయిన్గా మేము పూజ చేసే తులసి కట్ చేయకూడదు అంటారు కదా, నేను ఇది సపరేట్గా పెట్టాను దేవుడికి అలా పెట్టడానికి వస్తుంది అని. ప్లాస్టిక్ అట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా యూస్ చేయడం, రీయూస్ చేయడం కూడా ఇది ఒక టైప్ ఆఫ్ రీసైక్లింగ్ అవుతుంది కదా. ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా చేసిన వాళ్ళం అవుతాము.